2025లో కాశ్మీరుకు ఒక కొత్త రకమైన ముప్పు ఎదురైంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. 2025 మొదట్లో అంతా ప్రశాంతంగానే ఉంది. కాని 2 పెద్ద ఉగ్రదాడులు ఆ శాంతిని పూర్తిగా దెబ్బతీశాయి. ఈ దాడులతోనే కాశ్మీర్కి పొంచినున్న సరికొత్త ముప్పు బయటపడింది. అదే హైబ్రిడ్ మిలిటెన్సీ. ఇది మామూలు మిలిటెన్సీకి చాలా భిన్నం. అందుకే భద్రతా దళాలకు ఇదొక పెద్ద సవాలుగా మారింది. నవంబర్ 10న ఎర్రకోట దగ్గర జరిగిన దాడిలో ఏకంగా 15 మంది చనిపోయారు. ఈ దాడి వెనక ఉన్న నెట్వర్క్ చాలా పెద్దది. కాశ్మీర్ నుంచి హర్యానా, లక్నో దాకా దీని మూలాలున్నాయి. దీన్ని ఎదుర్కోవటం ఎంత కష్టమో ఓ సీనియర్ అధికారి మాటల్లోనే తెలుస్తోంది. ఇది చీకటిలో కాల్చడం లాంటిదట. అంతేకాదు, పోరాట స్వరూపమే మారిపోయింది. చిన్న చిన్న గ్రూపులు లోయ అవతల కూడా స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. సరే, ఈ కొత్త ముప్పును అరికట్టడానికి అధికారులు ఏం చేస్తున్నారో చూద్దాం. కాని ఇలా జనంలో కలిసిపోయి కనపడకుండా దాడి చేసే ఈ ముప్పును భద్రతా దళాలు ఎదుర్కోగలవా?